జై శ్రీమన్నారాయణ. మీ అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం, మీ అందరికీ కాదు మనందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం. ఏంటి అని అంటే, చాలామంది భూతగాదాలని, పొలం గురించి గొడవలనేసి, కోర్టు కేసుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, భార్యాభర్తల సమస్యలని, ఇలా ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతున్నామమ్మా అనేసి అంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం, మంచి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఈ రోజు పోతే వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సిన రోజు ఏంటి అని అంటే, రేపు వచ్చే మనకి సుబ్బారాయుడు షష్ఠి. ఎప్పుడు 26/11/2025 సుబ్బారాయుడు షష్ఠికి నేను ఏం పరిహారం చేయాలి ఏంటి అన్నది నేను చెప్పాను. కాబట్టి అది గనక వీడియో గనక మీరు చూసినట్టయితే వీటిలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. అందులో మీకు నాగుల కండవ అని చెప్పాను నేను. ఆ నాగుల కండవాన్ని ఏం చేస్తారు అని అంటే, మీకు ఎర్రటి పువ్వులతోటి పూజ చేయమని చెప్పా. ఆ పూజ మీకు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ఎర్రటి పువ్వుల్ని ఈ నాగుల కండవాలో చుట్టేసేసి మీరు ఒక్క వారం రోజుల పాటు బీరువాలో పెట్టుకోండి. తర్వాత ఆ పువ్వుల్ని తీసేసి నాగుల కండవ చక్కగా మడత పెట్టేసేసి మీరు బీరువాలో పెట్టుకోండి. మీకు ఎలాంటి ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటకు రాగలుగుతారు. పూర్తి వీడియో మీకు ఛానల్లో ఉంది, చూడండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు వచ్చే 26వ తారీఖున సుబ్బారాయుడు షష్ఠి పరిహారం మాత్రం మానకండి. మొత్తం అన్నిటికీ కూడా షార్ట్ కట్లో పరిహారం. భగవంతుణ్ణి పట్టుకుంటే భగవంతుడే చెయ్యాలి, భగవంతుడే చేస్తాడు. కాబట్టి ఆ రోజు గనక విడిచిపెట్టారు అని అంటే మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.